వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ బీజేపీ నేతలు 15 అంశాలతో కూడిన ఛార్జ్ షీట్ను విడుదల చేశారు. వర్ధన్నపేటలో నెలకొన్న సమస్యలను ఛార్జ్ షీట్లో ప్రస్తావిస్తూ 2 ఏళ్లుగా ఎమ్మెల్యే నాగరాజును ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగితే నైతిక కోల్పోయిందన్నారు నేతలు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 12 డివిజన్లో విజయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండడం, స్థానిక సంస్థల్లో వర్ధన్నపేట మున్సిపల్లో కౌన్సిలర్లు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు ఉంటే ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి లేకుండా స్వచ్ఛందంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలను మేము వేడుకునేది ఇప్పుడు 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతోని భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించి ఈ వర్ధన్నపేట అభివృద్ధికి మీరు పాటుపడాలని, అదేవిధంగా ఇక్కడ సోమరితనంగా ఉంటున్న ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మేల్కొల్పుగా ఈ స్థానిక సంస్థల్లో ఈ వర్ధన్నపేట ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వారికి కూడా సోయొచ్చి 3 సంవత్సరాలలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని అభివృద్ధి వైపు పనిచేస్తారని తెలియజేస్తూ, కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండడం, స్థానిక సంస్థల్లో వర్ధన్నపేట మున్సిపల్లో కౌన్సిలర్లు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు ఉంటే ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి లేకుండా స్వచ్ఛందంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలను మేము వేడుకునేది ఇప్పుడు 11